హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ అక్షర. ఈరోజు వీడియో ఏంటంటే, మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలు పెద్దవాళ్ళం అందరం కలిసి ఎక్కువ మంది అవుతాం కదా. పనులు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మేము పెద్దవాళ్ళ మొక్కలమే కాకుండా పిల్లలు కూడా మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అన్ని పనులలో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. వాళ్ళు డైలీ సిటీలో ఉన్నా కూడా అప్పుడప్పుడు ఫెస్టివల్స్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అన్ని పనులు చేస్తూ ఉంటారు. మా దగ్గర ఉన్నప్పుడు ఏం చేయకపోయినా కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అన్ని పనులలో హెల్ప్ చేస్తారు మాకు. ఎర్లీ మార్నింగే మా ఇంట్లో అంతా బిజీ వాతావరణం ఉంటుంది. అమ్మ నాన్న మిల్క్ పిండడం, బాటిల్స్లో మిల్క్ పోయడం ఆ పనిలో ఉంటారు. మేమేమో టిఫిన్ సెక్షన్లో ఉంటాము. ఇక్కడ పూరీలు చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో. ఇవి పిల్లలు చేశారు పూరీ ప్రెషర్తో. వాళ్ళైతే పూరీ ప్రెషర్తో ఈజీగా అండ్ ఇంట్రెస్ట్గా చేస్తారని వాళ్ళకి అది ఇచ్చాము. వాళ్ళు దాంతో చేశారు. పూరీ పిండి కలిపేటప్పుడు కొంచెం 1 స్పూన్ దాకా షుగరు, ఒక 1 స్పూను బొంబాయి రవ్వ కానీ ఇడ్లీ రవ్వ కానీ వేయాలి. కొంచెం గట్టిగా కలుపుకోవాలి పూరీ పిండి. అప్పుడు పూరీలు మంచిగా పొంగుతూ వస్తాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవు గట్టిగా కలుపుకోవడం వల్ల. సమ్ముగాడు కూడా చిన్న పూరీలు చేసింది. తన పూరీలు తానే చేసుకుంటానని చిన్నగా చేసుకుంది. ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను, చూడండి. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సమ్ము ఏం చేస్తున్నావు నాన్న? ఇక చూడు, ఇవన్నీ సమ్ముగా చేసింది. వావ్, ఇవి 1 2 3 4 5 6. ఇప్పుడు ఇంకోటి చాలు. ఆయిల్ పెడతావా? అంతనా? అయిపోయిందా? వావ్, వెరీ గుడ్ సమ్ము. Ayo. Gate దగ్గర అన్నయ్య